నమస్కారం. నా పేరు మాధవీలత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ NHRPF అండ్ అడ్వకేట్. నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో, మన కృష్ణారెడ్డి గారి గ్రూప్లో పోస్ట్ చేసింది మెసేజ్ అందరూ చదివి ఉంటారు. అలాగే మన CEO గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు అందరూ చూశారు. యాక్చువల్గా ఈ సంఘటన ఏదైతే ఉందో ఆ ఏరియాలో జరిగిన కొన్ని, మన ఆర్గనైజేషన్ కాదు, ఇంకా హ్యూమన్ రైట్స్ చాలా కొన్ని ఆర్గనైజేషన్లో కొన్ని అవకతవకలు జరగడం, వాళ్ళ మీద వచ్చిన కంప్లైంట్ని బట్టి అన్ని హ్యూమన్ రైట్స్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. సో దానివల్ల మన కృష్ణారెడ్డి గారిని అడగడం, మన కృష్ణారెడ్డి గారు మనకి అడ్వకేట్ హైకోర్టులో చేస్తున్నారు, చాలా వెల్ నాలెడ్జ్ పర్సన్ కాబట్టి దాన్ని తిప్పికొట్టగలిగారు, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగారు. అలాగే మన ఆర్గనైజేషన్ గురించి కూడా మనం అంత ధీమాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మనకి ఎటువంటి రిమార్కు లేదు. మన ఆర్గనైజేషన్లో అందరూ మ్యాక్సిమం అడ్వకేట్స్ ఉన్నారు. అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో అంత ఈజీగా ఎవరు ఏ ఆర్గనైజేషన్లోకి ఉండరు. మన అదృష్టం కొద్దీ మన ఆర్గనైజేషన్లో 400 పైనే మన అడ్వకేట్స్ ఉన్నారు. ప్రతి ఒక్క విషయంలోనే చాలా జాగ్రత్తగా అడిగేస్తూ, ప్రణాళికలు వేస్తూ, నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా ఎన్నో ప్రణాళికతోటి ఎంతో పట్టుదలతో వెళ్తున్నాం. అందరూ డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాం. అడ్వకేట్స్కి ఎప్పటికప్పుడు కాపు కాస్తూ, మెంబర్స్ కానీ లేకపోతే ఇతరత్ర ప్రెసిడెంట్స్ కానీ ఎవరికైనా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎంతో జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్తున్న సంస్థ మనది. కాబట్టి ఎటువంటి మెంబర్స్ని కానీ, లేకపోతే ప్రెసిడెంట్స్గా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఇతర పదాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మన NHRPని మాత్రం ముందుకు నడపడానికి మీ ఎంతో యాక్టివ్గా వర్క్ చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. అలాగే మన నారా లోకేష్ గారికి కూడా మన విశాఖపట్నం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో నేను మన NHRP తరఫున కూడా నేను డైరెక్ట్గా ఆయనకి లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. మన సంస్థ గురించి వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, జస్ట్ ఎంక్వైరీ మాత్రమే చేస్తున్నారు. కాబట్టి ఇందులో కంగారు పడవలసింది ఏమీ లేదు. అంతేకాదు, మీ వరకు ఏ సమస్య వచ్చినా కూడా మన ఆర్గనైజేషన్ గురించి ధైర్యంగా చెప్పొచ్చు, ఎందుకంటే మనం క్లీన్ షీట్లో ఉన్నాం. అంతేకాదు, ఎటువంటి డబ్బులు బ్రైబ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే దందాలు చేసేవారు కానీ ఎవరు మన గ్రూప్లో లేరు. అలా ఉన్న వాళ్ళ మీద మనం ఎప్పటికప్పుడు మన కమిటీ ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉంటుంది. మెంబర్స్ కానీ ఎవరి నుంచైనా ఏ కంప్లైంట్ వచ్చినా వాళ్ళ మీద మనం సరైన యాక్షన్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. దేవుని దయ వల్ల మన గ్రూప్లో ఎవరో ఇప్పటికొచ్చి అలాంటివి ఏమీ జరగలేదు. ఇక ముందట కూడా జరగకుండా చాలా పకడ్బందీగా ముందుకు వెళ్దాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు నడుస్తుంది. కాబట్టి మీరందరూ ధైర్యం వహించి యథాప్రకంగా మీరందరూ యాక్టివ్గా ఈ యొక్క సంస్థలో అందరూ మీ రోల్ మీరు చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం.